పెళ్లి చేయించాలంటే విసిగేస్తుంది మాకు. ఎంగేజ్మెంట్ చేయించాలంటే విసిగేస్తుంది. ఎంత దరిద్రంగా ఉందంటే వివాహ వ్యవస్థ ఉంది. ఎస్పెషల్లీ హిందూ వ్యవస్థ. ఈవెంట్లకి ఫోటోగ్రాఫర్లకు ఉన్న విలువ వేద మంత్రం చెప్పే బ్రాహ్మణుడికి లేదు. చాలా విసిగేస్తుంది. వృత్తిని మానేద్దామా అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయాను నేనైతే పూర్తిగా. అసలు కనీసం వివాహం జరుగుతుంటే కన్యాదానం చేసేటప్పుడు కన్యాదాత, అమ్మాయి ముగ్గురు కూడా శ్రద్ధగా నీళ్ళు తల్లి దారబోస్తుంటే అమ్మాయిని భర్త దారబోయాలి, కన్యా దారబోయాలి. ఎవరిని చూస్తూ ఉండాలి? తమ కుమార్తెను చూస్తూ ఉండాలి. అలాంటిది ఫోటోగ్రాఫర్ని చూస్తూ ఉన్నారు. జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి. ఎవరిని చూస్తున్నారు? ఫోటోగ్రాఫర్ని చూస్తున్నారు. మంగళసూత్రం గడుతూ ఉంటే అమ్మాయి మంగళసూత్రాలను పట్టుకొని తన్మయత్వంతో భర్త ముడి వేస్తుంటే ఆ చేతులు నుదిరి వెనక మెడభాగంలో తగులుతూ ఉంటే ఆ తన్మయత్వంతో అమ్మాయి పరవశించిపోవాలి. కానీ ఏం చేస్తున్నారు? ఆ పరవశం లేదు. వెళ్ళిపోయి ఫోటోగ్రాఫర్ మీద చూపులు. తలంబరాలు పోసుకుంటుంటే ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ తలంబరాలు పోసుకోవాలి. ఫోటోగ్రాఫర్ను చూసుకుంటూ తలంబరాలు పోసుకోవటం. ఎక్కడికి వెళ్తోంది ఈ వ్యవస్థ? నీ కోపం వస్తే వచ్చింది ఏమైనా అనుకో. మరి మీ శవకాలీలలో వివాహం అంటే ఒక అయిపోయింది, అసలు పాడైపోయింది పూర్తిగా. ఈవెంట్లకు ఉన్నటువంటి విలువ, ఫోటోగ్రాఫర్కు ఉన్న విలువ, కార్యక్రమానికి చేయించే అంత వేదం చెప్పుకున్న బ్రాహ్మడు వచ్చినా బ్రాహ్మడికి లేదు. నేను ఇక మానేయాలని డిసైడ్ అవుతున్నా. పూజారి గారు చెప్పిన దాంట్లో నిజం ఉంది కదా. నిజానికి పెళ్లి తంతులో పూజారి గారు చెప్పిన మాట కంటే ఫోటోగ్రాఫర్ చెప్పిన మాటకే ఎక్కువ విలువనిస్తున్నారు ఈ నవవధువు, వరుడు, వారి తల్లిదండ్రులు కూడా. పెళ్లి తంతును ఒక్కదాన్ని పూజారి జరిపించినట్టుగా వింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన సాంప్రదాయంలో ఆ వేద మంత్రాలు నవవధువు, వరుడు, వారి వారి తల్లిదండ్రులు విని అర్థం చేసుకొని మన వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో తెలియజేసే ఆ వేదమంత్రాలు వినవలసిన బాధ్యత మనకు ఉంది. కానీ ఆ పని ఎవరు చేయడం లేదు. ఎందుకంటే వివాహం జరుగుతున్నప్పుడు వేద పండితులు అందించే ఆశీర్వాదాలు మన వివాహానికి, మన నూతన దాంపత్యానికి వాళ్ళ ఆశీర్వాదాలు ఎంతైనా అవసరం. ఇంకా ఫోటోగ్రాఫర్ల దగ్గరికి వస్తే మనం జరిపించుకుంటున్న వివాహానికి అందమైన, అద్భుతమైన ఫోటో దిగడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. కాకపోతే ఎంతో పరిజ్ఞానం కలిగిన ఈ ఫోటోగ్రాఫర్లు మనల్ని అందంగా చూపించడం వాళ్ళకు తెలియదా? మనం పెట్టే కొన్ని కండిషన్లకు వారు భయపడి జరుగుతున్న తంతులో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు కొన్ని అడ్డంకులు చెప్పి స్టిల్స్ కోసమని వాళ్ళు ఫోటోలు తీయడం జరుగుతుంది. వివాహం జరిగే వరకైనా పూజారి గారు చెప్పినట్టుగా విని మన వివాహ వ్యవస్థలో ఉన్న వేద మంత్రాలని విని ఆచరించాలని కోరుదాం.